చూడాలంటే ఒక రాజస్థాన్ లో పుట్టినటువంటి అమ్మాయి 1989 లో ఒక అమ్మాయి పుట్టింది. రాజస్థాన్ లో ఉమ్ముల్ ఖైర్ అని ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి రాజస్థాన్ నుంచి త్రిలోక్పురి అనే మన ఉన్నటువంటి ఢిల్లీలో త్రిలోక్పురి ఒక చిన్న వీధి అన్నమాట ఉండడం, అక్కడ పోయి నివసించడం మొదలుపెట్టారు. అయితే ఆ అమ్మాయికి పై కోర్టు నుంచి అమ్మాయికి చదవాలని చాలా కోరిక ఉన్నది, చదవాలని చాలా కోరిక ఉన్నది. కానీ ఆ అమ్మాయి పుట్టడంతో ఒక డిసీజ్ తో పుట్టింది, ఆక్సియో జెనిసిస్ అనే ఒక డిసీజ్ తో పుట్టింది. ఎలాంటి డిసీజ్ అంటే ఆ అమ్మాయికి చిన్న దెబ్బ తగిలినా కూడా బోన్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోతాయి అన్నమాట. ఎక్కడ దెబ్బ తగిలినా బోన్స్ ఫ్రాక్చర్ అయిపోతుంది. దానికి ఆక్సియో జెనిసిస్ డిసీజ్ అంటే మనం అలాంటి డిసీజ్ లో పుట్టినా కూడా ఆ అమ్మాయికి 8 సంవత్సరాలు చిన్నతనంలోనే ఆ అమ్మాయికి 16 ఆపరేషన్ సర్జరీ జరిగినాయి. 16 ఆపరేషన్స్ చిన్నతనంలోనే. పోతూ పోతూ కింద పడ్డా కూడా ఆ అమ్మాయి ఎక్కడే ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. అలాంటి స్టేజ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఒకటే కోరిక, నేను చదువుకోవాలి అని. కానీ ఇంట్లో సహకరించట్లే, ఇంట్లో ఎవరు కూడా సహకరించట్లే. తన పేరెంట్స్ కూడా ఏం చదువుతామ్మా, అమ్మాయిలు చదువుకుంటే తన నెత్తికెక్కిపోతాయి, అమ్మాయిని చదువు కాదు, 8th క్లాస్ అయిపోయింది నీకు, ఇంక నీకు ఏం లేదు, ఇక్కడ నీకు పంపిస్తా, రాజస్థాన్ పంపిస్తా, లేకపోతే ఒక పెళ్లి చూసి పెళ్లి చేస్తా అని చెప్తారు. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తుంది, 2 ఆప్షన్ ఇచ్చారు పేరెంట్స్. ఏంటిది, వెళ్తే రాజస్థాన్కి వెళ్ళిపోవాలను, లేకపోతే పెళ్లి సంబంధం చేసి పెళ్లి పంపిస్తా అని. కానీ ఆ అమ్మాయి ధైర్యంతో ఒకటేళ్ళుకుంది, ఏమైనా కానీ నేను చదవాలి, నేను ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, నాకు నేను చదవాలని ఆ అమ్మాయి మూడదెన్నుకున్నది. ఏమనుకున్నది అంటే అక్కడ ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉండి నేను చదువుకుంటాను అని ఆ ఉన్నటువంటి ఏషనే తన ఇంట్ల పక్కన ట్యూషన్లు పెట్టి, ఏదైతే వీధిలో ఉన్నదో ఆ వీధిలో ట్యూషన్లు పెట్టి ప్రతిరోజు ట్యూషన్లు పెట్టి ట్యూషన్ మార్నింగ్ ట్యూషన్ చెప్పుకుంటా తన దగ్గర ఏదైతే అమౌంట్ వస్తుందో దాని ప్రకారం చదువుకుంటా తన ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి బుక్ తెచ్చి చదువుకుంటా ఆ అమ్మాయి ఏం చేసింది, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఏఎస్ ఆఫీసర్ గా మారింది. చూడండి అమ్మాయి ఎలాంటి అమ్మాయి వచ్చింది, చాలా బీద స్లమ్స్ వచ్చింది. స్లమ్స్ అంటే ఎలా ఉంటుంది చూడడానికి, మన ఇల్లు కూడా ఒక వసతులు ఉండవు, ఒకటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు, ఒకటే కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. అలాంటి వచ్చి ఆ అమ్మాయి ధ్యేయం ఏంటి, నేను చదవాలి, నేను గొప్ప వ్యక్తిని కావాలి, అందరూ నాకు గుర్తించాలి చేయాలని ఆ అమ్మాయి ఒక ఆలోచనతో ముందెళ్ళింది. కానీ ఆ అమ్మాయికి ఉన్నటువంటి పేదరిక అడ్డం రాలే, ఆ అమ్మాయికి వేరే దేవత రాలే. ఆ అమ్మాయి ముందు ఒకటే ఏమనుకున్నది, ఎలాంటి ఏమో నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, ఒక మంచి అధికారిని కావాలి అని. ఎలా అయితే అతని బ్రెయిన్ కి అది ఇచ్చిందో ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూపించింది. అలాంటి ఆలోచన మరి మనకెందుకు రావడం లేదు? అలాంటి ఆలోచనలు మనం ఉన్నామా? అంత బీదరికలో ఉన్నామా? అలాంటి డిసిషన్స్ మనం ఉన్నామా? లేను కదా. మరి లేనప్పుడు మనం ఏం చేయాలి, కష్టపడాలి, కష్టపడి చదవాలి. నా ముందు ఏముంది అంటే, నా ముందు రేపు ఎగ్జామ్స్ 600 మార్కులు కనబడుతున్నాయి. నా ముందు ఏం కనబడుతుందంటే ఏమి కనబడలేదు, 600 మార్కులే కనబడుతున్నాయి. నా ముందు నా సబ్జెక్ట్స్ కనబడుతున్నాయి, నా సబ్జెక్ట్స్ డౌట్స్ ని క్లియర్ చేసుకుంటున్నా. రేపు ఎగ్జామ్ రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఖచ్చితంగా మనం జయిస్తాం మనం. కానీ అలాంటి ఆలోచన కాకుండా మన ఆలోచన ఎలా ఉంది అంటే మొబైల్ వైపు ఉన్నది మన ఆలోచన ఎలాంటి ఉందంటే ఇంటి దగ్గర పోయిన తర్వాత ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని ఆలోచన ఉంది. మనంటే ఆలోచన ఏముంది అంటే ఇంటికి పోయి టీవీ చూడాలని ఆలోచన ఉంది. మన ఆలోచన ఎలా ఉందంటే అన్ని ఫంక్షన్ అటెండ్ కావాలని ఉంది. కానీ ఎవరైతే ఆలోచన ఇవన్నీ చేసుకుంటే నేను చదవాలి, నేను ఖచ్చితంగా నేను కాదు, నేను నా చదువుతోని నా స్కూల్ గర్వపడాలి, నా చదువుతోని నా తల్లిదండ్రులు గర్వపడాలి. ఎప్పుడైతే ఆలోచన మనం వస్తుందో మన మైండ్ లో సెట్ చేసుకుంటామో ఖచ్చితంగా మనం జయిస్తాం. మనం